అవునా కదా? పిల్లలైనా అరుస్తారు, పెద్దవాళ్ళైనా ఏదో మాట్లాడతారు. ఆకలిగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే తినాలనిపిస్తుంది. ఏమీ లేనప్పుడు వాళ్ళ మనసు బాధపడి ఏదో మాట్లాడతారు. అది సహజం అది. అవునా కదా? ఇక్కడ యేసు ప్రభు కూడా ఆకలైంది ఆయనకి, కానీ దాని దగ్గర ఏమీ లేదు, కానీ ప్రభు మాట్లాడాడు. సో ఇంకొక విషయం ఏంటంటే అది అంజూరపు పండ్లు కాలము కాదు, ఆ సీజన్ కాదంట అది. మరి సీజన్ కాదప్పుడు కానప్పుడు అది కాపు కాయకుండా ఉండడంలో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు వాస్తవంగా చెప్పాలంటే. అవునా కదా? ఇప్పుడు అది సీజన్ అనుకోండి, దాని కాలం అయితే ఇప్పుడు కొన్ని కొన్ని చెట్లు కొన్ని కాలంలోనే పంట వస్తాయి. కొన్ని చెట్లు ఆ తర్వాత అవి ఇంకా రావు, మరలా దాని సమయం వచ్చినప్పుడే దానికి సమయం ఉంటుంది, అప్పుడు అది మరలా కాపు కాస్తుంది. కొన్ని చెట్లు వాటికి సీజన్ కాలము కాని కాలంలో కూడా కాపు వచ్చే చెట్లు కొన్ని ఉంటాయి. ఎప్పుడైనా చూసారా? విన్నారా? ఎప్పుడైనా చూసారా మీరు? దీనినే పైర కాపనో లేకపోతే అకాలములో వచ్చేటువంటి కాలము కాని కాలంలో వచ్చేటువంటి పండ్లు. కొన్నిటికి అవకాశం ఉంటుంది, కొన్ని చెట్లకే ఉంటుంది అవకాశం. అలాగున ఈ కొన్ని చెట్లు ఈ సమయంలో పండకపోతే ఇంకొక టైం తర్వాత పండే అవకాశం దానికి ఉంటుంది. ఆ టైంలో అది కొంత వచ్చింది పంట, అంటే అంత పూర్తిగా పంట రాకపోయినా తర్వాత మరలా ఒక సీజన్లో దానికి కొన్ని కాయలు వస్తాయి. మొత్తం మీద ఏదో ఒక రీతిగా ఆ సీజన్ అది కూడా పూర్తి చేసుకుంటుంది, అవకాశం ఉంటుంది. వాస్తవంగా ఇక్కడ యేసు ప్రభు ఆకలిగా ఉన్నటువంటి విషయం ఏంటంటే ఆయనను మనం సరిగా అర్థం చేసుకుంటే ఇక్కడ దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలని అంటే ఆయన ఆకలి కొనినప్పుడు, ఇప్పుడు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు అక్కడ తన శిష్యులను ఆహారం కొరకు పంపించాడు. అవునా కదా? యోహాను సువార్త 4వ అధ్యాయాన్ని మీరు ఒకసారి చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు వారు తన శిష్యులను ఆహారం నిమిత్తం పంపించాడు. ఆయన అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత అక్కడికి ఒక సమరయ స్త్రీ వచ్చింది. ఆ యొక్క సమరయ స్త్రీ వచ్చింది. ఆయన ఆమెతో మాట్లాడాడు. అయితే ఇక్కడ 27వ వచనం, ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూసి ఆశ్చర్యపడిరి. కానీ నీకేమి కావాలనైనను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావనైనను ఎవడనూ అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి సరే 30 చదువుదాం. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి. ఈలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పాను. భుజించుటకు మీకు తెలియని ఆహారం అంటే ఇప్పుడు వీళ్ళే ఆహారమును మాత్రమే చూశారు ప్రభు దగ్గర. వీళ్ళు ఊర్లోకి వెళ్ళి తీసుకొని వచ్చినటువంటి ఆ యొక్క రొట్టెలు కానీ ఆ ఆహారం ఆ భోజనం ఏదైతుందో దానిని యేసు ప్రభువుకి ఇచ్చి ఆయన ఆకలి తీర్చాలనుకున్నారు వాళ్ళు. కానీ ప్రభువు తన ఆకలిని తీర్చుకోవడానికి కేవలము రొట్టెను మాత్రమే తిని ద్రాక్షారసమును మాత్రమే తాగి ఆయన ఆకలిని తీర్చుకునేవాడు కాదు. ఆయన ఆకలి ఇంకొకటి ఉన్నది. అవునా కదా? ఆయన ఆకలి ఇంకొకటి ఉన్నది. అదేంటంటే పాపములో ఉన్న మనిషి తన పాపమును విడిచి ప్రభువునందు విశ్వాసం ఉంచటము ద్వారా ఆయన ఆకలి తీర్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అదే ఆయన ఏమన్నాడంటే మీకు తెలియని ఇంకొక ఆహారము నాకున్నది. అంటే ప్రభు యొక్క ఆకలి ఎలా తీర్చుకుంటున్నాడంట? ఒక పాపి ప్రభు వైపు తిరిగి తన పాపమును విడిచిపెట్టి ప్రభు వద్దకు రావడం ద్వారా ప్రభు తన ఆకలిని తీర్చుకోగలుగుతాడు. అంటే ఆయన భోజన ప్రియుడు కాదు. ఆయన రొట్టెను ద్రాక్షారసమును మాంసాపేక్షను వీటిని ఆశించి వాటితోటి కాలాన్ని గడపాలనుకునేవాడు కాదు. ఆయన ఎలాంటి వాడు అని అంటే ఆయన తన యొక్క ఆకలిని ఒక పాపి తన యొక్క మనసు మార్చుకొని దేవుని వైపు తిరగడం ద్వారా ఆయన ఆకలి తీర్చబడుతుంది. సో దాని మీద ఆయన దృష్టి ఉంచుతాడు. ఒకసారి ఒక దైవజనుడు ఆయన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే
నేను ఈ ఆహారమును తినుచున్నది దేని కొరకు అని అంటే, ఆత్మలను దేవుని కొరకు సంపాదించడం కోసమే ఈ ఆహారమును తింటున్నాను తప్ప, ఆకలి తీర్చుకోవడానికి నేను ఈ ఆహారం తింటున్నాను అని నేను అనుకోవట్లేదు అని అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే నేను ఈ ఆహారం తింటున్నది నా ఆకలి తీర్చుకోవడానికి కాదు, దేవుని చిత్తమును జరిగించడానికి, అనేక ఆత్మలను ప్రభు కొరకు పట్టబడడానికి, అనేకులకు సువార్తను ప్రకటించడానికి, నాకు కావలసినటువంటి బలము కోసము, ఆరోగ్యము కోసము, శక్తి కోసం ఈ ఆహారం తింటున్నాను అన్నాడు. కొంతమందిని అడిగితే తినటానికే కదా మనం పుట్టింది అంటారు. ఏమంటారు వాళ్ళు? తినటానికే కదా మనం పుట్టింది, ఇంకా తినకపోతే ఇంక మనం బతికేది దేనికి? అంటే మనం తినటానికే పుట్టామా? లోకానికి వచ్చామా తినటానికే? అట్లయితే ఒక రోజు మొత్తం కావాల్సిందంతా ఒక సంవత్సరం అంతా తినేసి ఇంక వెళ్ళిపోతే సరిపోద్ది కదా. మనిషి కడుపు కోసము తినడానికి లోకానికి రాలా, దేవుని ఆకలి తీర్చడానికి మనం ఈ లోకానికి వచ్చాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆకలి తీర్చాలి. ప్రభు ఆకలి కొని అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆకలి తీర్చగలిగినటువంటి చెట్టుగా ఉండుంటే అది దీవించబడేది, ఇంకా మంచి ఫలాలు ఫలించమనేవాడేమో ప్రభు. కానీ ఆయన ఆకలి తీర్చలేని చెట్టుగా ఉండేటప్పటికీ ఇకన్నటికి నేను కాపు కాయకుందువుగాక అని అన్నాడు. అంటే మనము ప్రభు ఆకలి తీర్చగలిగినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. మన పాపములు మనం విడిచిపెట్టి ప్రభు వైపు తిరిగి, ఒక సమరయ స్త్రీ ఊరిలోనికి వెళ్ళి ఎలాగో తన జీవితమును గూర్చి వాళ్ళందరికీ చెప్పేసింది. ఆమె ఏమన్నది? రండి. ఇప్పుడు ఆమె వెళ్ళి సువార్త చెప్పింది అనుకోండి ప్రజలకు, రండి మనం దేవుని నమ్మాలి, మారు మనసు పొందాలి, ప్రభు వైపు తిరగాలి, ప్రభు నమ్ముకోవాలని ఆమె ఎవరికైనా పోయి దేవుని వాక్యం చెప్పింది అనుకో, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? చాలే ఊరుకోమ్మ, చాలుగా నీ సంబడము, నీ సంగతి మాకు తెలియందా? నువ్వే ఇక్కడికి వచ్చి ఏదో నువ్వు చెప్తున్నావు, ఇప్పుడు మళ్ళా దేవుడు అంటావు, అదంటావు, ఇదంటావు, మనం దేవుని నమ్మాలంటావు, ఏంది నువ్వు చెప్పేది అని అంటారు. అన్నారా? కానీ ఆమె వెళ్ళి అలా చెప్పలామా. ఆమె ఏమన్నదో తెలుసా? ఆమె వెళ్ళి అన్నది, రండి నేను చేసిన వాడిని, నాతో చెప్పిన వాడిని మీకు చూపిస్తాను అన్నది. హల్లెలూయా. అంటే నేను ఏమేం చేశానో, నా జీవితం ఎలాంటిదో నాకు చెప్పాడు ఒక ఆయన, నేను ఆయనను మీకు చూపిస్తాను, రండి. అంటే నా జీవితం అంతా నాకు చెప్పాడు అని అంటే ఆమె ఏమంటుందంటే, నేను ఎట్లాంటి జీవితాన్ని జీవించానో మీకు తెలుసు, మీకంటే వివరంగా ఆయన చెప్పాడు నా జీవితం ఏంటో, మీకంటే వివరంగా చెప్పాడు నాకు ఆయన. అందుకని ఆయన నేను మీకు చూపిస్తాను రండి అని చెప్పి ఆమె వాళ్ళందరిని పిలిచింది. వాళ్ళందరూ వచ్చేసారు. ఎందుకనంటే ఒక పాపి తన ప్రవర్తన, తన జీవితాన్ని, తన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని, మనుషుల ఎదుట ఒప్పుకొని తన జీవితాన్ని మార్చుకుంటే ఎవరైనా సరే ఇంకొక మనిషిని దేవుని వద్దకు తీసుకురావచ్చు. దేవుని ఆకలి అలా నువ్వు తీర్చగలుగుతావు. మనం మారకుండా, మనము దేవుణ్ణి అవమానపరుచుకుంటా ఇంకొకరిని ఎవరినో దేవుని దగ్గరికి తీసుకురావాలంటే అది అయ్యే పని కాదు. మనమే ప్రభు ఆకలి తీర్చలేదు, మన వలన ఆయన ఆకలి తీరడం లేదు. ఒక పనికి రానే అంజూరపు చెట్లాగా మనమే తయారవుతూ ఉంటే ఆయన ఆకలి ఇంకా మనం ఎప్పుడు తీరుస్తాం? ఇంకా ముందు నీవు మార్పు చెందిన జీవితం, నేను మార్పు చెందిన జీవితం నా నుండి, నీ నుండి ఆయనకు కావాలి. ఆయన ఇష్టపడే జీవితం కావాలి. ఆయన ఆకలి కొన్నప్పుడు ఆయన ఆకలి తీర్చగలిగినటువంటి ఆ యొక్క మనసు, ఆయన అలాంటి జీవితం మన నుంచి ఆయన కోరుకుంటున్నాడు. ఆమేన్. ఎన్ని రోజులున్నా ఆయనకు అన్నం పెట్టకుండా నువ్వు ఇంకా తలుపు దగ్గర నిలబెడితే ఇంకెంతకాలం ఆయన ఆకలి నువ్వు తీర్చకపోతే నీ దగ్గర ఎంతకాలం ఉండాలి? ఆయన ఎంతకాలం ఉండాలి? నువ్వు ఆయన ఆకలి తీర్చలేనప్పుడు ఎంతకాలం ఉండాలి? ఇంకా నీ దగ్గరికి ఆయన ఎంతకాలం రావాలి? ఒక మంచి భోజనమును ప్రిపేర్ చేసి ఆయనకి సిద్ధపరచాలి. ప్రభువుకు ఒక మంచి భోజనం సిద్ధపరచాలి అంటే ఒక మంచి ప్రార్థనాపరుడుగా, ఒక మంచి విశ్వాసిగా, దైవభక్తి కలిగిన స్త్రీగా, దైవభక్తి కలిగిన పురుషుడిగా, దేవునిని మెప్పించి ఆనందపరిచే వ్యక్తిగా ఉంటే నిన్ను బట్టి ప్రభు సంతోషిస్తాడు. ఆయన ఆకలి నువ్వు తీర్చేసినట్టే. అది ఇక్కడ కావాలి. ప్రభు కోరుకుండేది అది.
ఒక సమరయ స్త్రీ ఎలాగైతే తన జీవితాన్ని మార్చుకొని రండి అని చెప్పి వాళ్ళను పిలిచి అనేకులు ప్రభు మాట వినేటట్లు చేసిందో, మన జీవితం అలా మారాలి. మనం వస్తే ఇంకొకరు రారు చర్చికి, వాళ్ళు వస్తే నేను రాను, వాళ్ళు వస్తే నేను చర్చిలో ఉన్నాను అంటే చివరికి మనం ఎట్లా అయిపోతున్నాము? అలా మారిపోతున్నాము. నువ్వు వస్తున్నావని ఇంకొక మనిషి నీతో రావాలి మందిరానికి, తెలుసా నీకు? నువ్వు వస్తున్నందుకు నీతో రావాలి ఒక మనిషి. ఎందుకంటే ఆమె చాలా మంచిది, విశ్వాసం కలిగింది, ఆయన మంచివాడు, ఆయన వెంబడి వెళ్తే మనం ఖచ్చితంగా మేలు పొందుకుంటాము. ఆమె చాలా విశ్వాసరాలు, మంచి ప్రార్థనాపరురాలు, ఆమె వెంబడి వెళితే మనకు కూడా మంచి విశ్వాసాన్ని మనం సంపాదించుకోగలుగుతాము అన్నట్లుగా నువ్వు వెళ్తున్నావని నువ్వు ఉండే స్థలంలో ఉండడానికి ఇంకొక మనిషి ఇష్టపడాలి. మేము నిన్న ప్రకాష్ నగర్ వెళ్ళాం ప్రార్థన చేయడానికి. కానీ ప్రకాష్ నగర్ వెళ్తే వాళ్ళందరూ ఏమంటారంటయ్యా, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోయినరయ్యా, ఏడుంటే అంత బాగుండదు, మీరు ఇక్కడ ఉంటే అంత బాగున్నది, మీరు ఉంటే ఎంత సంతోషంగా ఉన్నది, ప్రార్థన కానీ మీరుంటే ఎప్పుడు మాకు కనబడతా ఉండేవాళ్ళు, మాట్లాడుతుండేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, ప్రతి విషయంలో మేము మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాము, అన్నీ చాలా బాగుందయ్యా, మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు, మీ దగ్గరికి మేము రాలేకపోతున్నాం, మీరు మా దగ్గరికి సరిగ్గా రాలేకపోతున్నారు అంటే దాని అర్థం ఏంది? అంటే మనం ఉండడం వాళ్ళకు క్షేమమా కాదా? మనం ఉండడం క్షేమము అంటే మన జీవితం అలా ఉంటే వాళ్ళు ఆనందిస్తారు. ఇప్పుడు మనం వెళ్ళామనుకోండి, హ్యాపీగా వాళ్ళు మనల్ని ఆహ్వానిస్తారు. నువ్వు ఎక్కడైనా ఉంటే నిన్ను బట్టి ఇంకొక మనిషి సంతోషించాలి, నువ్వు ఉన్నావన్నటువంటి ధైర్యం వాళ్ళకి కలగాలి, నిన్ను బట్టి వాళ్ళు ఆనందించాలి, నీతో వస్తే వాళ్ళకు మేలు కలుగుతుందన్నటువంటి ఆనందం వాళ్ళకి కలగాలి. నీతో సహవాసం చేస్తే దేవుని భక్తిని నేర్చుకుంటాను, నా కుటుంబం కూడా ప్రభువులో ఉంటుందన్నటువంటి ఆలోచన వాళ్ళకు కలిగేటట్లు ఉండాలి. కానీ నిన్ను చూసి దూరంగా వెళ్ళిపోయేటట్లు, నువ్వు ఉన్న చోటుకి ఇంకొక మనిషి నేను రాను అనేటట్లు మన జీవితాలు జీవించకూడదు. అది ఎంత మాత్రము మన జీవితానికి ఉపయోగమైనది కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే దైవజనుడైన పౌలు అన్నాడు, ఎదుటివాని కొరకు నేను అన్నిటిని నష్టపోతాను అన్నాడు. ఆమేన్. ఎదుటివాని కొరకు నష్టపోతున్నాను. ఎదుటివాని కొరకే ఆలోచిస్తుంది. ఎవరి కొరకు? ఎదుటివాని కొరకు. మన వలన ఎదుటి వాళ్ళు అభ్యంతర పడకుండా ఉండడం కొరకు, మన వలన ఎదుటి వాళ్ళు మన విషయమై వాళ్ళు వెనకబడకుండా ఉండడానికి, వాళ్ళకి ఎలాంటి అభ్యంతరాలు కలగకుండా ఉండడానికి, ఎదుటి వాళ్ళకు కూడా మేలు కలగడానికే మనం ఆలోచించాలి. ఇది క్రైస్తవ జీవితంలో నేర్చుకోవాల్సింది. ఇది తొందరపడి మనం మాట్లాడటం చాలా తేలిక, తొందరపడి ఏదైనా చేయడం చాలా తేలిక, కానీ అది ఎంత అభ్యంతరం, ఎంత ఆటంకము. ఒక సమరయ స్త్రీ అలాంటి జీవితాన్ని, అభ్యంతరకరమైన జీవితాన్ని, పాడైన జీవితాన్ని జీవించింది. కానీ ఇప్పుడు ప్రభువుకు మహిమ తెచ్చిపెట్టడానికి, ప్రభువును తన రక్షకుడని, ఆయన లోకరక్షకుడని, ఆయనే రావలసిన మెస్సయ్య అని, ఆయనే ప్రభు అని తన హృదయమందు విశ్వసించి తన విశ్వాసాన్ని వాళ్ళ ఎదుట కనబరిచింది. రండి అని. ఏది ఇప్పుడు ఆకలి తీర్చగలుగుతుందా? ప్రభు ఆకలి తీర్చగలుగుతుందా? ఆయనకి ఇంకా ఆకలి పెంచుతుందామే? ఏమంటే చెప్పండి, ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఆకలి తీరుస్తుందా లేదా? అందుకే ప్రభు అన్నాడు, మీకు తెలియని ఏరొక ఆహారము నాకుంది. అంటే ప్రభు యొక్క ఆకలి ఆమె తీర్చేసింది, ఆమె మనసు ప్రభువుకి ఇచ్చేసింది, అక్కడే మార్పు చెందేసింది. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పటికే ప్రభు మాటలు విన్న తర్వాత ఆమె హృదయాన్ని అక్కడే మార్చుకొని ఊరిలోకి వెళ్ళిపోయింది. ప్రభు మాటలు వినేటప్పుడే మన మనసు మార్చుకొని ఇక్కడి నుంచి మనం బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇక్కడే మన హృదయం అంతా దేవుని వాక్యం చేత మన మనసు అంతా మార్చుకొని, మనలో ఏదైనా సరే లోపాలు ఉంటే వాటిని ఇక్కడే చక్కదిద్దుకొని, ప్రభువా నాలో ఈ లోపం ఉందయ్యా, నన్ను క్షమించయ్యా, ఇక నేను అలా ఉండను ప్రభువా, నీ కొరకిలా బ్రతుకుతానయ్యా, నిన్ను మహిమపరుస్తాను, నీ కొరకిలా జీవిస్తాను ప్రభువా, ఇదిగో నువ్వు ఇలా వాక్యం ద్వారా నాతో మాట్లాడావు, నా జీవితాన్ని నేను సరిచేసుకుంటానని ఇక్కడి నుంచి నువ్వు బయటకు వెళ్ళే లోపే ఇక్కడే నీ ప్రభు నిన్ను బట్టి సంతోషించేటట్లు ఇక్కడే నువ్వు మార్పు చెంది బయటికి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎలా వచ్చావో వెళ్ళేటప్పుడు అలా వెళ్ళావు అనుకోండి, ప్రభు నిన్ను చూసి సంతోషిస్తాడా? వచ్చేటప్పుడు ఒక రకంగా వచ్చింది, ఆమె వచ్చేటప్పుడు ఒక రకంగా వచ్చింది,
నీళ్ళ కోసం వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నీళ్ళ సంగతి దేవుడు ఎరుగు. ఇక్కడికి వచ్చినాక ఆమె జీవితం ఏంటో ఆమె అర్థం చేసుకుంది. ఆమె స్థితిగతి ఏంటో ఆమె అర్థం చేసుకున్నది. నాతో చెప్పిన వాడు, ఇదిగో నాతో చెప్పిన వాడిని నేను మీకు చూపిస్తాను రండి అని చెప్పి తన జీవితాన్ని ప్రభువు ఎదుట మార్పు చెందిన జీవితాన్ని వాళ్ళకు చూపించింది. ఇది క్రైస్తవ్యంలో దేవుని ఆకలి తీర్చగలిగినటువంటి, ప్రభు యొక్క ఆకలి తీర్చగలిగినటువంటి అంజూరపు చెట్టులాగా నువ్వు ఉండగలగాలి అని అంటే, మార్పు చెందిన మాటలతోటి, జీవితంతో నువ్వు జీవించినప్పుడే ప్రభు నిన్ను బట్టి ఆకలి తీర్చుకోగలుగుతాడు. ఆయన శరీర ఆకలి కాదు నీ నుంచి కోరుకుంటుంది ఇప్పుడు ఆయన, నీ ఆత్మ విషయమై ఆయన